సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రీసెంట్గా అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఏమనంటే నేను నిడదవోలు టైల్స్కి అయితే వెళ్ళాము అని చెప్పేసి అక్కడ క్వాలిటీ పరంగా తీసుకున్న కాస్ట్ పరంగా తీసుకున్న బాగా ఎక్కువ ఉందని చెప్పేసి తాళ్ళపూడి గ్రామం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అనమాట. అదైతే అస్తమాను దేనికైనా మేము తాళ్ళపూడి వెళ్ళవలసి వచ్చేది ఆ టైంలో అయితేనే. బట్ అక్కడైతే క్వాలిటీ పరంగా ఏంటి క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి చాలా మంది అన్నారు. మా ఊర్లో చాలా వరకు అయితే అక్కడి నుంచే తీసుకొచ్చారు. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకంటే కొంచెం ఎక్కువగా కలర్స్ చూసేసరికి కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! నాకైతే మాత్రం వెళ్ళగానే అయితే ఫ్లోర్‌కేంటి, బెడ్‌రూమ్స్‌కేంటి, బాత్రూమ్స్‌కేంటి, కిచెన్‌కేంటి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకున్నాను. దానికి మా అన్నయ్య, మా బాబాయ్, మాయ, ఇంకా మా పెద్ద మావయ్య వాళ్ళొచ్చారు. సో, వాళ్ళు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తే ఎక్కడ ఏం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. సో, ఫస్ట్ అయితే కన్‌ఫ్యూజ్ అయ్యాను. బట్ కిచెన్‌కైతే ఇది ఓకే చేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి బెడ్‌రూమ్స్‌కి అండ్ హాల్‌లోను అండ్ కిచెన్‌లో కింద ఫ్లోర్ అనమాట. దానికి అయితే సెలెక్ట్ చేయడానికైతే వెతికాము. బట్ చాలా వరకు నాకెందుకో లైట్ కలర్స్ అయితే నచ్చాయి. బట్ తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసొస్తది లైట్ కలర్స్ తోటి. సో, అందుకని చెప్పేసి ఇంక అక్కడక్కడ డార్క్ అయితే తీసుకున్నాను ఎక్కువగా. ఇవైతే మాత్రం కిచెన్ ఆర్టిఫిషియల్ గ్రానైట్ అంటే ఇదైతే చాలా నచ్చింది నాకు. బట్ మేము గ్రానైట్ అయితే వేసేసాము. కిచెన్‌లో ఏంటి గుమ్మాలకి అవే కదా! ఇంకా అవే తీసేసుకున్నాము. ఇవెందుకో ఆర్టిఫిషియల్ అనేసరికి కాస్ట్ ఎక్కువ చెప్పారు బానే. బట్ బావున్నాయని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. అనుకుంటాం గానీ సెలక్షన్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే మనం చెయ్యాలి. బట్ నేనైతే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. మా పిన్ని హెల్ప్ తీసుకున్నాను. బాబాయ్ హెల్ప్, అన్నయ్య హెల్ప్, మావయ్య వాళ్ళ హెల్ప్ అయితే చాలా తీసుకున్నాను. ఫైనల్‌గా అయితే హాల్‌కైతే ఇది ఓకే చేసేసాము. నెక్స్ట్ వచ్చి 2 బెడ్‌రూమ్స్‌కైతే ఒక కలర్ అయితే ఓకే హాల్ విషయం వచ్చేసరికి రఫ్ అండ్ టఫ్ ఎక్కువ అస్తమానం అటు ఇటు తిరుగుతాం కాబట్టి కొంచెం డార్క్ తీసుకున్నాను. ఇంకా రూమ్ విషయం వచ్చేసరికి ఎక్కువ అయితే మనం తిరగని ప్లేస్ కాబట్టి అదైతే బెడ్‌రూమ్ విషయంకొచ్చేసరికి లైట్ ఎక్కువ తీసుకున్నాను. లైట్ అంటే మరీ లైట్ అయితే కాదు. కొంచెం మిక్స్డ్ కలర్ తీసుకున్నాను. మనం ఇంటి విషయంలో అయితే దేనికి గుడ్డిగా అయితే వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఏం తెలియదు కదా! దీనికంటూ మనకి ఎక్స్‌పీరియన్స్ అంటూ ఏమీ ఉండదు. బట్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళైతేని. నాకు ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్తే వాళ్ళు ఇదైతే బెటర్ అని చెప్పి, అదైతే బెటర్ అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ దాన్ని బట్టి నేనైతే మూవ్ అయ్యాను. అంటే హాల్ వచ్చేసరికి ఇలా డార్క్ ఉండాలి. బెడ్‌రూమ్ వచ్చేసరికి ఇలా లైట్ ఉండాలని చెప్పేసి అయితే నేను ఒక కలర్ మీద అయితే డిపెండ్ అయ్యాను. సో, హాల్‌కైతే ఇది ఓకే చేశాను. నెక్స్ట్ రూమ్‌కి ఇది ఓకే చేశాను. నెక్స్ట్ కిచెన్ ఫ్లోర్‌కైతే ఇది ఓకే చేసేసాను. లైట్ అనుకోకండి. బట్ దానికి స్పెషాలిటీ అయితే బావుంది. అంటే దానికిచ్చిన మెటీరియల్ అయితే నాకు నచ్చింది. కిచెన్ అనేసరికి ఏదైనా లిక్విడ్ లాంటిది ఒలికినా అది ఒలకదేమో అని భయపడుతూ ఉంటాం. బట్ దాంతో అయితే ఆ ప్రాబ్లమ్ లేదు. సో, అందుకే దానికైతే ప్రిపేర్ అయిపోయాను. ఇంకా పూజ గది, బాత్రూమ్స్ ఫోటోస్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.